హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. ఈరోజు మనము పిఆర్కే సర్జరీ తర్వాత ఏం జరుగుతుంది, పిఆర్కే సర్జరీ తర్వాత ఏమవుతుంది అనేది దానికోసం మాట్లాడుకుంటాం. అయితే దీనికన్నా ముందు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం పిఆర్కే సర్జరీలో ఏం జరుగుతుంది, పిఆర్కే సర్జరీ తర్వాత ఏమవుతుందని తెలుసుకుందాం. అయితే ఎందుకు చేస్తారు పిఆర్కే సర్జరీ అంటే, దూరపు చూపు కోసము అద్దాలు అయితే ఎవరు వాడుతున్నారో, సో అద్దాలు వద్దనుకున్న వారికి సో ఈ పిఆర్కే సర్జరీ చేస్తారు. ఈ పిఆర్కే సర్జరీ చేసేటప్పుడు అనస్థీషియా డ్రాప్స్ వేసి పిఆర్కే సర్జరీ చేస్తారు. సో ఈ అనస్థీషియా డ్రాప్స్ వేయడం వల్ల పిఆర్కే సర్జరీలో సర్జరీ టైంలో కన్నుపై లేజర్ పడ్డ, సో మాన్యువల్గా లేయర్ను తొలగించిన ఎలాంటి పెయిన్ రాదు. అయితే సర్జరీ తర్వాత పేషెంట్ ఒకసారి వార్డుకు వచ్చినాక సో ఈ అనస్థీషియా డ్రాప్స్ ఎఫెక్ట్ తగ్గే కొద్దీ పెయిన్, ఇచ్చింగ్, బర్నింగ్, వాటరింగ్ సెన్సేషన్ వస్తాయి. సో ఇవన్నీ ఫీల్ అవుతూ ఉంటారు. పిఆర్కే సర్జరీ తర్వాత పెయిన్ రాకుండా ఉండడానికి మనకు సర్జరీ టైంలోనే లేజర్ అయిన వెంటనే మనకు బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ పెడతారు. ఈ బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ ఎందుకు పెడతారు అంటే, మన కంటి పైన పై లేయర్ను, కార్నియాపై ఉన్న లేయర్ను మాన్యువల్గాను లేదా లేజర్ ద్వారాను తొలగిస్తారు. సో ఇలా తొలగించినప్పుడు ఏమవుతుందంటే, మనం ఈ బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ కనుక పెట్టకపోతే ఇలా బ్లింక్ చేసిన ప్రతిసారి పెయిన్ ఎక్కువగా వస్తుంది. సో ఈ పెయిన్ రాకుండా ఉండడానికి మనకు ఒక కుషన్లా ఉండడానికి ఈ బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ అనేది కంటిపైన పెడతారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు సో ఇలా బ్లింక్ చేసినా కూడా పెయిన్ అనేది కొంచెం తగ్గిస్తుంది. అయితే ఈ బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ మళ్ళీ మనకు సర్జరీ అయిన నాటి నుంచి 6th డే రోజు రిమూవ్ చేస్తారు. ఈ బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ పెట్టడం వల్ల సో మీకు పెయిన్ అనేది కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అయితే మీకు డౌట్ రావచ్చు, ముఖ్యంగా కాంటాక్ట్ లెన్స్ వాడేవారికి, కాంటాక్ట్ లెన్స్ నైట్ టైం తీసి పడుకోమంటారు కదా, ఇదేంటి బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ మరి 6 డే వరకు కంటిన్యూ కంట్లో పెడితే ఏమీ కాదా అని. సో ఈ బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ అనేది సో పెయిన్ రిలీఫ్ ఉంటుంది. తర్వాత 6th డే వరకు డే నైట్ కంటిన్యూషన్ కంటిలోనే ఉంటాయి. సో ఇది డాక్టరే పెడతారు, మళ్ళీ డాక్టరే రిమూవ్ చేస్తారు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రిమూవ్ చేయొద్దు. సో ఈ బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ 6 days కంటిలో ఉన్నా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఈ బ్యాండేజ్ కాంటాక్ట్ లెన్స్ అన్ని నిద్రలో కనుక పడిపోయి ఉంటే మీరు ఎలాంటి కంగారు పడొద్దు. ఐ రెడ్ అవ్వడం, పెయిన్, ఇచ్చింగ్, బర్నింగ్ ఉంటే ఇమీడియట్లీ మీరు మీ డాక్టర్ను కాంటాక్ట్ అవ్వండి. అంతేకాని లెన్స్ పడిపోయింది ఏమో అవుతుందని భయపడొద్దు. పెయిన్, అనస్థీషియా ఎఫెక్ట్ తగ్గుతూ ఉండటం, సో ఇచ్చింగ్, బర్నింగ్ సెన్సేషన్, ఐ రెడ్ అవ్వడం, వాటర్ కావడం, రన్నింగ్ నోస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా పిఆర్కేలో సర్వసాధారణము. ఇలా ఉంటే ఏమీ భయపడవద్దు. అయితే మీరు ఎక్కువ వెలుతురు చూడలేరు కాబట్టి మీకు డార్క్ గ్లాసెస్ ఇస్తారు. ఈ డార్క్ గ్లాసెస్ ఎందుకు ఉపయోగపడతాయంటే, మీకు డైరెక్ట్గా సన్లైట్ కానీ వెలుతురును ఎక్కువ మీరు బేర్ చేయలేరు. సర్జరీ తర్వాత ఏమవుతుందంటే, ఏది చూసినా కంట్లో వాటర్ కారడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో మీరు డార్క్ గ్లాసెస్ కనుక ఉపయోగించినట్టయితే సో మీరు కొంచెము కంఫర్టబుల్గా విజన్ చూడగలరు, వెలుతురిని చూడగలరు. ఇలాంటి సందర్భాల్లో మీ ఐ కూడా కొంచెము డార్క్ గ్లాసెస్ వాడడం వల్ల రిలీఫ్ అవుతూ ఉంటుంది. ఐ రెడ్ అవ్వడము, రన్నింగ్ నోస్, ఇరిటేషన్ ఇవన్నీ కూడా సర్జరీ రోజు మాత్రం చూస్తారు. నెక్స్ట్ డేకు కొంచెం బెటర్గా అవుతుంది. సో అయితే వాటర్ కారేటప్పుడు వాటర్ ఇలా క్లీన్ చేసుకోవాలి. ఐ బాల్ పైకి చెయ్యి తీసుకెళ్ళొద్దు. వెట్ వైప్స్ ఉంటాయి, వాటి ద్వారానే ఐ దగ్గర క్లీన్ చేసుకోవాలి. సో డైరెక్ట్ ఐ వాష్ చేయొద్దు. సో నెక్ నుంచి స్నానం చేయాలి. సో హెడ్ బాత్ చేయొద్దు అంటాము, ఎందుకంటే హెయిర్లో ఉన్న డస్ట్, సో కెమికల్స్ కంట్లోకి వెళ్ళి ఇరిటేటింగ్, తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని హెడ్ బాత్ అవాయిడ్ చేయమంటాము. సో డాక్టర్స్ సంప్రదించినట్లయితే డాక్టర్స్ మీకు హీలింగ్ ఎలా ఉంది ఏంటి చూసి మీకు డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు ఎప్పుడు హెడ్ బాత్ చేయాలి, ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి అనేది. సర్జరీ అయిన రోజు మీకు ఇమీడియట్లీ ఒక పెయిన్ కిల్లర్ ఇస్తారు. ఈ పెయిన్ కిల్లర్ ఇవ్వడం వల్ల కొన్ని మెడిసిన్స్ పెడతారు. వీటి వల్ల మీరు పెయిన్ నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. అయితే సర్జరీ అయిన రోజు మీరు వీలైనంత వరకు డైరెక్ట్గా సన్లైట్ కానీ ఎక్కువ వెలుతురు కానీ చూడకపోవడం మంచిది.
డ్రాప్స్ ఎలా వాడాలి, పిఆర్కే సర్జరీ అయిన వారికి డ్రాప్స్ ఎలా వేయాలి. అయితే డ్రాప్స్ వేసే ముందు మీరు ముఖ్యంగా హ్యాండ్స్ హైజీన్ మెయింటైన్ చేయాలంటే తప్పకుండా హ్యాండ్స్ వాష్ చేసుకొని హ్యాండ్స్ డ్రై అయినాకనే మీరు పేషెంట్ దగ్గర డ్రాప్స్ వేయాలి. డ్రాప్స్ వేసేటప్పుడు కూడా ఇలా మీరు లోయర్ లిడ్ లాగి డ్రాప్స్ వేయాలి. తర్వాత కంటిలో వాటర్ వస్తుంటే డ్రాప్స్ ఎట్టి పరిస్థితుల్లో వేయద్దు. కంటిలో వాటర్ వచ్చినప్పుడు డ్రాప్స్ వేయకుండా ముందు ఇలా ఏదైతే వాటర్ వస్తుందో దాన్ని క్లీన్ చేసి కొంచెం వాగి వెయిట్ చేసి తర్వాత డ్రాప్స్ వేయండి. డ్రాప్కు 5 minutes గ్యాప్ ఉంటే సరిపోతుంది. పిఆర్కే సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో మీరు కంటిపైకి చెయ్యి ఎట్టి పరిస్థితిలో తీసుకువెళ్ళొద్దు. మీకు ఎప్పుడైనా ఇచ్చింగ్ బర్నింగ్లా అనిపిస్తే జస్ట్ ఇలా కార్నర్లో ఇలా అనుకోవచ్చు. బట్ అవి మాత్రం రబ్ చేయొద్దు. డైరెక్ట్ వాటర్ వాష్ చేయొద్దు. టైం టు టైం డ్రాప్స్ వేసుకోవాలి. తర్వాత మీరు అయిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రలో కూడా ఇలా అనవద్దు. డాక్టర్ చెప్పినట్లు మీరు టైం టు టైం ఫాలోఅప్స్కి రావాలి. ఫుడ్ విషయానికి వస్తే మీరు రోజు ఎలా తింటున్నారో అలా అన్నీ తినవచ్చు, గట్టివి నవ్వచ్చు, ఎటుపక్కైనా పడుకోవచ్చు, కానీ కన్నుపై ప్రెజర్ పడకుండా చూసుకోండి. అయితే ఈ పిఆర్కేలో విజన్ అనేది డే బై డే ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అంటే రోజుకు విజన్ అనేది చూపు అనేది పెరుగుతూ వస్తుంది. ఒక్కసారి నిద్ర లేవగానే ఐ ఇరిటేట్ అవ్వడము, సో బ్లర్గా కనిపించడం, చూపు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా డ్రైనెస్ సింటమ్స్. సో వీటికి లూబ్రికేట్ డ్రాప్స్ ఇస్తారు. సో వాటిని కనుక మీరు ఎక్కువసార్లు యూజ్ చేసినట్టయితే మీ విజన్ అనేది క్లియర్గా ఉంటుంది. సో పిఆర్కే సర్జరీ తర్వాత ఈ డ్రైనెస్ రావడం అనేది సర్వసాధారణం. సో దీనికి మీరు భయపడొద్దు. పెయిన్, ఐ రెడ్ అవ్వడము, ఇచ్చింగ్, ఇరిటేషన్ ఇవన్నీ సర్వసాధారణం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా పిఆర్కే తర్వాత సో ఎలా ఉంటుంది అనేది. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.